హలో ఎవ్రీవన్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి బిట్వైజ్ ఆపరేటర్. బిట్వైజ్ ఆపరేటర్ అనేది ఎందుకు వాడతారంటే కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్లో లైక్ ఇండివిజువల్ బిట్స్గా కన్వర్ట్ చేయడానికి వాడతారు. సో బిట్వైజ్ ఆపరేటర్స్లో కూడా మరి కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఎండ్ ఆపరేటర్, ఆర్, ఎక్స్ఓఆర్, బైనరీ వన్స్ కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. వీటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 25 సెమికాలం, int b ఈక్వల్ టు 15 సెమికాలం. సో ఇప్పుడు మనం ఎండ్ ఆపరేటర్ వాడి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో ఫస్ట్ దానికి అవుట్పుట్ కంటే ముందల మీకు ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చెప్తాను. సో ఏ అనేది బైనరీ ఫార్మాట్గా కన్వర్ట్ అయ్యిద్ది. ఎలాగా అంటే 110001. సో 15 కూడా ఎలా మారిద్ది అంటే 0 1 1 1 1. యా, 4 జీరోస్ వచ్చాయి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ ఎండ్ ఆపరేటర్కి వచ్చేసరికి ఎలా పనిచేసిద్ది అంటే ఇక్కడ మీకు పైన చూపిస్తాను. సో ఎండ్ ఆపరేటర్ వచ్చేసరికి 1 వస్తేనే అవుట్పుట్ అనేది 1 వచ్చింది, లేదా 1 కానీ 0 కానీ ఉంటే 0నే వచ్చింది అవుట్పుట్, లేదా 0 అను 1 ఉన్నా 0నే వచ్చింది. అండ్ దాని తర్వాత 0 అను 0 ఉన్నా 0నే వచ్చింది అవుట్పుట్. సో మీకు అవుట్పుట్ వచ్చేసరికి గెస్ చేయొచ్చు ఇక్కడ. సో దాన్ని రాస్తున్నాను నేను. 1 అను 0 ఉంది, సో 0నే అయింది. 1 లైక్ వెయిట్ 0 1 0 0 1. సో మీకు అవుట్పుట్ వచ్చేసరికి 9 అనేది వచ్చింది అవుట్పుట్. సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. సో చూసుకోవచ్చు 9 అనేది వచ్చింది అవుట్పుట్. అండ్ ద నెక్స్ట్ ఆపరేటర్ ఈస్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఎలా వర్క్ అయిద్దంటే చెప్తాను ఆగండి. ఆర్ ఆపరేటర్ వచ్చేసరికి 1 అను 1 ఉంటే 1 ప్రింట్ అయింది, అండ్ 1 అను 0 ఉంటే 1 అను 0 ఉన్నా 1 ప్రింట్ అయింది, 0 అను 1 ఉన్నా 1 అనేది ప్రింట్ అయింది. సో మీరు ఇక్కడ గెస్ చేయొచ్చు అవుట్పుట్ ఏంటనేది, లేదా నేను రాస్తాను. సో 1 అను 0 ఉంది, 1 1 1 1 1. సో అవుట్పుట్ అనేది 31 వచ్చింది. సో ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. సో చూడొచ్చు అవుట్పుట్ అనేది 31 వచ్చింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎక్స్ఓఆర్. ఎక్స్ఓఆర్కి ఎలా పనిచేసిద్ది అంటే జీరోస్ అండ్ జీరోస్ ఉంటే 0 ప్రింట్ అయింది, అండ్ వన్స్ అండ్ వన్స్ ఉన్న 0 ప్రింట్ అయింది. అది కాకుండా 1 అను 0 ఉంటే 1 అనేది ఇచ్చింది, 0 అను 1 ఉంటే 1 ఇచ్చింది. సో ఇక్కడ మీరు గెస్ చేయండి, అంతలోకి నేను రాస్తాను. సో అవుట్పుట్ 1 అను 1 ఉంది 0 వచ్చింది, 0 అను 1 ఉంది 1 వచ్చింది, 0 అను 1 ఉంది 1 వచ్చింది, 0. సో మనం ఇక్కడ సింబల్ మార్చాలి, ఎక్స్ఓఆర్ సింబల్ పెట్టాలి. అండ్ రన్ చేస్తాను, గెస్ చేయండి అంతలోకి. ద అవుట్పుట్ విల్ బీ 22. సో చూసుకోవచ్చు, లైక్ ఈ సింబల్ కూడా మార్చాలి. సో ద అవుట్పుట్ విల్ బీ 22. అండ్ ద నెక్స్ట్ ఆపరేటర్ ఈస్ బైనరీ వన్స్ కాంప్లిమెంట్. బైనరీ వన్స్ కాంప్లిమెంట్ అనేది ఏం చేసిద్ది అంటే లైక్ ఎలా అంటే 1 అని ఉంటే అవుట్పుట్ అనేది 0గా ఇచ్చింది, అండ్ 0 అనేది ఉంటే 1 అనేది అవుట్పుట్గా ఇచ్చింది. సో ఇప్పుడు మనం ఏకి కాంప్లిమెంట్ తీద్దాం. సో లైక్ బైనరీ వన్స్ కాంప్లిమెంట్ అనేది ఎస్కేప్ సింబల్ కింద ఉండిద్ది. సో మీరు చూసుకోవచ్చు 1కి లైక్ ఏకి 25 ఉంది. సో 1 ఉన్న ప్రతి చోట 0 అనేది వచ్చింది, 0 0 1 1 0. సో అవుట్పుట్ వచ్చేసరికి వెయిట్ ఇది కూడా మారుద్దాం.
సో అవుట్పుట్ వచ్చేసరికి లైక్ ఫస్ట్ క్లియర్ ద అవుట్పుట్. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం కోడ్ని. సో మీరు చూసుకోవచ్చు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అనేది -26 వచ్చింది. సో ఇప్పుడు ఆ 26ని మనం లైక్ 8 రాద్దాం ఫర్ సపోజ్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఈ బైనరీ వన్స్ కాంప్లిమెంట్ అనేది ఎక్కడ వాడతారు అంటే లైక్ ప్లస్ ఉన్న సింబల్ని మైనస్గా చేంజ్ చేయడానికి, మైనస్ ఉన్న సింబల్ని ప్లస్గా చేంజ్ చేయడానికి అవుట్పుట్లో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ అనేది -9 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ గురించి చూద్దాం. సో లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ వచ్చేసరికి ఫస్ట్ ఇది ఏ, లెఫ్ట్ షిఫ్ట్ 1. సో మీరు చూసుకోవచ్చు 1 0 0 0. సో ఇది జరిగిద్ది. సో ఇక్కడ ఏమైద్ది అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే ఏమైద్ది అంటే ఇంకొక 0 అనేది ఇక్కడ యాడ్ చేసిద్ది. ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ 2 zeros యాడ్ చేసిద్ది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 1 అని రాద్దాం. 1 అనేది రాస్తే ఏమైద్ది అంటే అవుట్పుట్ అనేది 16 అయింది. సో ఇప్పుడు మనం కోడ్ అనేది రన్ చేద్దాం. సో చూసారా 16 వచ్చింది అవుట్పుట్ అనేది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేది ఏం చేసిద్ది అంటే ఒక 0ని తీసేసుకుండిద్ది. లైక్ మనం ఎన్ని నెంబర్లు అయితే ఇచ్చామో అన్ని నెంబర్లు తీసేసుకుండిద్ది. సో వెయిట్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ వచ్చేసరికి 4 అయింది. సో నేను రన్ చేస్తున్న కోడ్. సో మీరు చూసుకోవచ్చు అవుట్పుట్ అనేది 4 వచ్చింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు ఇంతవరకు చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరికొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.